నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు దయాదుల పోరుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ను బహిష్కరిస్తామన్న పాకిస్తాన్ ఇప్పుడు ఐసీసీ హెచ్చరికలతో వెనక్కి తగ్గుతోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ అమినుల్ ఇస్లాం బుల్బుల్ అత్యవసరంగా లాహోర్ చేరుకోవడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. అసలు ఈ హైప్ డ్రామా వెనుక ఉన్న అసలు కథేంటి? పాకిస్తాన్ ఎందుకు యూ టర్న్ తీసుకుంటుంది? ఇప్పుడు స్పెషల్ స్టోరీలో చూద్దాం. టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే వివాదాల పిచ్చిపై భారత్ పాక్ మధ్య యుద్ధం మొదలైంది. ఈ సంక్షోభం వెనుక అసలు కారణం బంగ్లాదేశ్. భారత్ లో ఆడేందుకు భద్రతా కారణాల దృష్ట్యా నిరాకరించిన బంగ్లాదేశ్ ను ఐసీసీ టోర్నమెంట్ నుంచే తొలగించి వారి స్థానంలో స్కాట్లాండ్ ను చేర్చింది. దీనిని నిరసిస్తూ బంగ్లాదేశ్ కు సంఘీభావంగా తాము భారత్ తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ ప్రకటించింది. ఇక పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్వయంగా రంగంలోకి దిగి భారత్ తో ఆడే ప్రసక్తే లేదు అని హుకుం జారీ చేశారు. అయితే ఈ మొండి వైఖరి పాకిస్తాన్ కే ముప్పుగా మారింది. ఐసీసీ ఈ వ్యవహారంపై అత్యంత కఠినంగా స్పందించింది. ఒకవేళ భారత్ తో మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ కు భారీ జరిమానాలు విధించడమే కాకుండా ఐసీసీ నుంచి వచ్చే వార్షిక నిధులను నిలిపివేస్తామని, పాయింట్ల కోత విధిస్తామని హెచ్చరించింది. అంతటితో ఆగకుండా భవిష్యత్తులో ఐసీసీ టోర్నమెంట్ల నిర్వహణ హక్కులను కూడా కోల్పోవాల్సి ఉంటుందని స్పష్టం చేయడంతో పీసీబీ ఆత్మరక్షణలో పడింది. ఈ మ్యాచ్ రద్దయితే బ్రాడ్కాస్టర్ల నుంచి వచ్చే ఆదాయం దెబ్బతింటుందని, దీనికి పాకిస్తానే బాధ్యత వహించాలని ఐసీసీ నోటీసులు జారీ చేసింది. ఈ గందరగోళం మధ్యే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ అమినుల్ ఇస్లాం బుల్బుల్ నేడు లాహోర్ చేరుకున్నారు. ఆయన పీసీబీ చైర్మన్ మొహిన్ నఖ్వీతో భేటీ అయ్యి ఐసీసీతో జరిగే వర్చువల్ మీటింగ్ లో పాల్గొనున్నారు. ఇక పాకిస్తాన్ తన గౌరవం దెబ్బతినకుండా యూటర్న్ తీసుకునేలా బంగ్లాదేశ్ ద్వారా ఒక మార్గాన్ని వెతుకుతోంది. క్రీడలను రాజకీయాలకు ముడిపెట్టవద్దు, క్రికెట్ అభిమానుల కోసం మ్యాచ్ ఆడదాం అనే సాకుతో పాకిస్తాన్ తన పంతాన్ని వీడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే 99% ఈ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా తమ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా ఈ మ్యాచ్ ఆడాలని పాకిస్తాన్ కు విజ్ఞప్తి చేసింది. మరికొద్ది గంటల్లో జరగనున్న ఐసీసీ అత్యవసర సమావేశంలో పాకిస్తాన్ తన అధికారిక నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ వెనక్కి తగ్గితే ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మహాసంగ్రామం జరగటం ఖాయం.